ఫ్రెండ్స్, నేను మీ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఈరోజు మీ ముందుకు 3 అంశాలతో రాబోతున్నాను. అదేంటంటే ఏది జరిగినా సరే అది మన మంచికే. మరియు రెండో టాపిక్ ఏంటంటే RABT పరీక్ష, రోషాక్ శిరామరకల పరీక్షను ఎలా ప్రయోగం చేస్తారు, మరియు ఆ ప్రయోగంలో మనకి ఎగ్జామ్లో వచ్చే 16 అంశాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి, సింపుల్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా షార్ట్ కట్ తో ఒకే ఒక కోర్ తో మొత్తాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మర్చిపోకుండా అది నేర్పించబోతున్నాను. చివరి వరకు వీడియో చూడండి. మరియు ఎవరైనా మొదటిసారి మన వీడియో చూస్తున్నట్టయితే ఇలాంటి షార్ట్ కట్ల కోసం, ఇలాంటి మంచి మంచి కథల కోసం, మోటివేషన్ కోసం మీకు అప్డేట్ రావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు గంట సింబల్ నొక్కండి. ఆ అప్డేట్స్ అన్ని మీ దాకా చేరుతాయి, మాలో ప్రోత్సాహాన్ని నింపుతాయి. మరి ముందుగా RABTని ప్రారంభించే ముందుగా ఏది జరిగినా సరే మన మంచికే. చాలా మంది అంటుంటారు, నా వరకు వచ్చేసరికి చాలా ఇబ్బందులు ఉంటాయి, నాకే ఉద్యోగం రాలేదు, నాకే పెళ్లి కాలేదు, నా విషయంలోనే ఇలాగ జరుగుతుంది, నేనే నెగిటివ్ ఏమో ప్రపంచంలో, నేను ఏది సాధించలేనేమో, నా వల్ల కాదేమో అనే ఒక ఇబ్బందుల్లో, సంఘర్షణలో, మానసిక అనారోగ్యంతో ఉంటారు. మరి వాళ్ళందరి కోసం ఉద్దేశించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. చేపలు తింటే కళ్ళకు మంచిది, తినకపోతే చేపలకు మంచిది. నా వరకు వచ్చేసరికి సినిమాకి వెళ్ళినా సరే టికెట్లు అయిపోతాయి, నా ముందు వాళ్ళకి దొరుకుతాయి, నాకు మాత్రమే అయిపోతాయి. నేను DSC రాస్తే నా ముందు వరకు జాబ్ వస్తుంది, నా వరకు వచ్చేసరికి జాబ్ రాదు. ఈ విధంగా ఇలా మాట్లాడుతుంటారు. మరి ముఖ్యమైన విశేషం ఏంటంటే ఏది జరిగినా మన మంచికి అంటే గతాన్ని తవ్వుకొని భవిష్యత్తు గురించి నెగిటివ్గా ఆలోచించకండి. ఎందుకంటే గతాన్ని బట్టి భవిష్యత్తు ఉండదు, ప్రస్తుతాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది. అంటే ప్రస్తుతం మనం చేసే పనులను బట్టి భవిష్యత్తులో ఫలితాలు వస్తాయి. మీ యొక్క కారణాలు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు, మీ యొక్క ఫలితాలను వినడానికి మాత్రమే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంటే సమాజానికి కావాల్సింది రీజన్స్ కాదు, రిజల్ట్స్. అంటే రీజన్స్ చెప్పడం మానివేయాలని నా ఒక ఉద్దేశం. మరి నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, బట్టతల ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, ఎర్రగా ఉన్నావా అనేది ప్రపంచం ఆలోచించదు. నువ్వు నలుపా, తెలుపా, ఎరుపా కాదు, గెలుపు మాత్రమే ఆలోచిస్తుంది. కాబట్టి నువ్వు గెలిస్తే ఆటోమేటిక్గా నువ్వు ప్రపంచానికి చాలా అందంగా కనిపిస్తావు అని గుర్తుపెట్టుకో. మరియు మరొక మాట, నేను పొట్టిగా ఉన్నాను, మిగతా వారంతా పొడుగుగా ఉన్నారు, నేను కూడా పొడుగుగా ఉంటే చాలా బాగుండేది అంటారు. పొట్టివాడు పొడుగువాడిని తలెత్తుకొని చూస్తాడు, కానీ పొడుగువాడు పొట్టివాడిని తల దించుకొని చూస్తాడు అనేది ఇలా పాజిటివ్గా ఆలోచించాలి. మరి నాకు బట్టతల ఉంది, మిగతా వాళ్ళకి బాగా ఎంట్రుకలు ఉన్నాయి, ఇలా ఆలోచిస్తున్నాడు. తల లోపల ఏమున్నది లెక్క, తల పైన ఏమున్నది కాదు లెక్క అని గుర్తుపెట్టుకోవాలి. సో ఏది జరిగినా మన మంచికే అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మెంటల్ హాస్పిటల్కి ఒక రాజకీయ నాయకుడు సందర్శనకు వెళ్ళాడు. అక్కడ వెళ్తూ ఉంటే ఒక అబ్బాయి తల కిందికి కాళ్ళు పైకి వేసి కాళ్ళతో గోడను బాదుతూ ఉన్నాడు. ఏమంటూ అంటే లైలా 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 అంటూ గోడకు బాదుతున్నాడు కాళ్ళను. డాక్టర్ని అడిగాడు మంత్రి గారు, ఏంటండి ఇతని సమస్య అంటే, ఇతడు లైలా అనే ఒక అమ్మాయిని ప్రేమించాడండి, విపరీతంగా ప్రేమలో పడ్డాడు, కానీ వేరే ఇతర కారణాల వల్ల ఆ అమ్మాయి ఇతన్ని పెళ్లి చేసుకోకుండా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. కాబట్టి అప్పటి నుండి ఈ అబ్బాయికి కాస్త ఇబ్బంది అయ్యి ఇలా మెంటల్ ఆసుపత్రికి వచ్చి చికిత్స తీసుకుంటున్నాడు. మరి మంత్రి గారు బాగా విని నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. అక్కడ మరొక అబ్బాయి ఏం చేశాడంటే తల బాదుకుంటున్నాడు గోడకేసి. అతడు కూడా లైలా లైలా అంటూ తలను గోడకు బాదుకుంటున్నాడు. ఆ మంత్రి గారు విచిత్రంగా, ఇతడు కూడా ఏంటంటే తలను బాదుకుంటున్నాడు, అది కూడా లైలా లైలా అనుకుంటుంటే, అప్పుడు ఆ డాక్టర్ ఒకే ఒక సమాధానం ఇచ్చాడు, ఆ లైలా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నది ఇతనేనండి అని. మరి ప్రేమించిన అబ్బాయి కాళ్ళను గోడకేసి బాదుతుంటే పెళ్లి చేసుకున్న అబ్బాయి తలను బాదుకుంటున్నాడు. అంటే ఏది జరిగినా సరే మన మంచికే అని గుర్తుపెట్టుకోవాలి. ఏది జరిగినా సరే మన మంచికే అని ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే గతాన్ని మనం ఏమి కూడా వెనక్కి తెచ్చుకోలేము కాబట్టి, కాలాన్ని మనం వెనక్కి తెచ్చుకోలేము కాబట్టి, ఉన్న సమయాన్ని ప్రస్తుతాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రస్తుతం కష్టపడదాం, ఉద్యోగాన్ని సాధిద్దాం. ఇప్పుడు RABT పరీక్ష గురించి నేర్చుకోబోతున్నాం. మరి RABT పరీక్ష చూస్తే ఇక్కడ స్థానంలో 4 అంశాలు, విషయంలో మనకు 6 అంశాలు, నిర్ణాయకాల్లో 4 అంశాలు, మౌలికాల్లో 2 అంశాలు. ఇలా చూడగానే మీకు ఒక నిర్ధారణకు వచ్చి ఒక భయం కూడా ప్రారంభమై ఉంటుంది. భయపడాల్సిన పని లేదు.
మీకు చిన్న షార్ట్కట్తో మొత్తం నేర్పించే ప్రయత్నం చేస్తాను. మరి ఆర్ఐబిటి పరీక్ష అనేది ఏ పరీక్ష అంటాడు ఎగ్జామ్లో? ప్రక్షేపక పరీక్ష. మరి ప్రక్షేపక పరీక్ష అంటే ఏమిటి అంటే, ఒక వ్యక్తి నిత్య జీవితంలో తాను ప్రదర్శించే ప్రవర్తన కేవలం 10% మాత్రమే, అంటే 90% ప్రవర్తనను అంతర్లీనంగా దాచుకుంటాడు, బయటపడకుండా జాగ్రత్త పడతాడు. మరి ఏ సందర్భంలో బయటపడుతుందంటే, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే 90% ప్రవర్తన బయటపడుతుంది. అంటే మనం ఏమడిగినా అతడు చెప్పలేడు, దాచుకుంటాడు. మరి అలాంటి సందర్భంలో అస్పష్టమైన ఉద్దీపనలను అతడికి చూపించి, ఆ చూపించిన వాటికి అతడు ఇచ్చే ప్రతిస్పందన ఆధారంగా మనం అతని యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడమే ప్రక్షేపక పరీక్ష. అంటే ప్రక్షేపక పరీక్ష అనగానే గుర్తుపెట్టుకోవాలి, నేరుగా మనం అడగకుండా చిత్రాలకు కానీ, పటాలకు కానీ, బొమ్మలకు కానీ, సంఘటనలకు కానీ ఆపాదించి అతడు ఏ విధంగా వాటికి ప్రతిస్పందిస్తున్నాడో, ప్రతిస్పందించే సమాధానాన్ని బట్టి అతడి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడమే ప్రక్షేపక పరీక్ష అని గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రక్షేపక పరీక్షలో మనకు 3 పరీక్షలు ఉన్నాయి. ఒకటి ఆర్ఐబిటి, టిఏటి, సిఏటి. మనం ఇప్పుడు నేర్చుకుంటున్న టాపిక్ ఆర్ఐబిటి. మరి ఆర్ఐబిటి పరీక్షను ఎలా చేస్తారు, ఎవరు కనుగొన్నారు, ఏ సందర్భంలో కనుగొన్నారు, ఎన్ని కార్డులు ఉంటాయో మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఆర్ఐబిటి అంటే రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్. ఆర్ఐబిటిలో బి అనగా అంటాడు రేపు ఎగ్జామ్లో, బి అనగా బ్లాట్, బిఎల్ఓటి. బ్లాట్ అంటే మనకు సిరా మరకలు అని గుర్తుపెట్టుకోండి. బ్లాట్ అంటే మరకలు, అంటే రోషాక్ సిరా మరకల పరీక్ష. మరి రోషాక్ సిరా మరకల పరీక్షలో గల కార్డుల సంఖ్య ఎంత అంటాడు? బాగా గుర్తుపెట్టుకోవాలి, కార్డుల సంఖ్య 10 అని గుర్తుపెట్టుకోవాలి. మరి 10 అన్ని కూడా ఏ ఆకారంలో ఉంటాయంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. మరి దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నటువంటి ఆ కార్డుల్లో ఉన్నటువంటి బొమ్మ ఏ ఆకారంలో ఉంటుందంటే సౌష్ఠవాకారంలో ఉంటుంది. మరి సౌష్ఠవాకారం అంటే మీకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆకు అంటే మనం ఒక ఆకును తీసుకుంటే అది సౌష్ఠవాకారంలో ఉంటుంది. దాన్ని 2 వైపులా మనం ఫోల్డ్ చేస్తే 2 కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి సౌష్ఠవాకారం అంటారు. మరి ఈ 10 కార్డుల యొక్క రంగు ఎలా ఉంటుందంటే, మనం చూడండి ఒక్కసారి 5 కార్డులు తీసుకుందాం. 5 కార్డులు తీసుకుంటే ఆ 5 కార్డులలో ఉన్నటువంటి బొమ్మ నలుపు మరియు తెలుపు రంగులతో కూడుకొని ఉన్న బొమ్మ. 5 కార్డులు ఎలా ఉంటాయంటే నలుపు మరియు తెలుపు రంగుతో కూడుకున్నటువంటి బొమ్మ. మిగతా 2 కార్డులు ఎలా ఉంటాయంటే నలుపు, తెలుపు, ఎరుపు రంగు కార్డులు. అంటే ఆ 2 కార్డులలో ఉన్నటువంటి బొమ్మ ఈ 3 రంగుల కాంబినేషన్లో ఉంటుంది. మరి మిగిలిన 3 కార్డులు ఏ రంగుల్లో ఉంటాయంటే పంచరంగుల కాంబినేషన్లో, 5 రంగుల కలయికలో ఉంటాయి. మరి మీకు అర్థమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ 5, 2, 3 చూడండి ఒక్కసారి. 5, 2, 3. 5 అనేటువంటివి పంచరంగులతో కూడుకున్నవా, 2 రంగులతో కూడుకున్నవా, నలుపు, తెలుపు, ఎరుపుతో కూడుకున్నవా అంటాడు ఎగ్జామ్లో. ఈ 5 కార్డులు నలుపు మరియు తెలుపు రంగులతో కూడుకున్నటువంటి కార్డులు. ఓకే, ఈ 2 కార్డులు కూడా నలుపు, తెలుపు మరియు ఎరుపు రంగులతో కూడుకున్నటువంటి కార్డులు. మరి ఈ 3 కార్డులు అనేటువంటివి నలుపు, తెలుపు, ఎరుపు కాకుండా 5 రంగుల మిక్స్ తో కూడుకున్నటువంటివి. అంటే మొత్తంగా ఈ 5 నలుపు, తెలుపు, ఈ 2 నలుపు, తెలుపు, ఎరుపు, మరి 3వది వచ్చేసి పంచరంగులతో కూడుకుని ఉన్నటువంటి కార్డులు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కార్డును చూపిస్తాం ప్రయోజకుడికి. ఆ కార్డు పూర్తిగా అస్పష్టంగా ఉంటుంది. ఆ అస్పష్టంగా ఉన్న కార్డును చూపించగానే అతడు ఇచ్చే ప్రతిస్పందన, ఆ కార్డులో ఏం చూస్తున్నాడు అతడు, ఆ కార్డులో అతడు చూస్తున్నటువంటి అంశం ఏంటి అంటే మొత్తం బొమ్మను చూస్తున్నాడా, పూర్తి భాగాన్ని చూస్తున్నాడా, జంతువు అంటున్నాడా, మనిషి అంటున్నాడా, ప్రకృతి గురించి మాట్లాడుతున్నాడా, కదలిక గురించి మాట్లాడుతున్నాడా, రంగు గురించి మాట్లాడుతున్నాడా అని చెప్పినప్పుడు మనము ఇలా టిక్ చేసుకుంటుంటాము. ఆ టిక్ చేసి ఏది ఎక్కువగా చెప్తాడో దాన్ని బట్టి అతని యొక్క ప్రవర్తనను అంచనా వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కార్డు. ఈ కార్డు పూర్తిగా అస్పష్టంగా ఉంటుంది. దగ్గరికి పెట్టినప్పుడు
ప్రయోజకుడు ఎంత సమయమైనా తీసుకొని చూడవచ్చు, ఎంత సమయమైనా తీసుకొని తన యొక్క ప్రతిస్పందన ఇవ్వచ్చు, ఆ ప్రతిస్పందన ఎన్నైనా సరే ఇవ్వవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి ఆలోచిస్తే కార్డును చూశాడు, ప్రతిస్పందన ఇచ్చాడు. మనకి ఎగ్జామ్ వచ్చే ప్రశ్న ఏంటంటే ఈ ఆర్ఐబిటి పరీక్షలో ఉన్నటువంటి అంశాలు ఎన్ని అంటే 4. 1 స్థానము, 2 విషయము, 3 నిర్ణాయకాలు, 4 మౌలికాలు. ఇది ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్న. కింది వాళ్ళలో ఆర్ఐబిటిలోని లేని అంశం అడిగాడు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, స్థానము, విషయము, నిర్ణాయకాలు, మౌలికాలు. మరి దీనికి స్థానము, విషయము, నిర్ణాయకాలు, మౌలికాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే నేను కోడ్లు ఇవ్వబోతున్నాను, జాగ్రత్తగా నేర్చుకోండి. ఇక్కడ ఇంగ్లీష్ కూడా చెప్తున్నాను. ఒకసారి ఎల్ ఉంది, సి ఉంది, డి ఉంది, ఓ ఉంది. ఒక్కసారి ఎల్ అంటే లొకేషన్, సి అంటే కాంటెంట్, డి అంటే డిటర్మినెంట్స్, ఓ అంటే ఆరిజినేట్స్. కాబట్టి ఎవరికైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే కూడా గుర్తు పెట్టుకోవడానికి అనువుగా కోడ్ అనే ఒక కోడ్ ఇస్తున్నాను. సి అంటే కాంటెంట్, ఓ అంటే ఆరిజినేట్స్, ఎల్ అంటే లొకేషన్, డి అంటే మనకు తెలుసు డిటర్మినెంట్స్ అని. అంటే కోల్డ్ అనే కోడ్ గుర్తు పెట్టుకోండి మొదటగా. మరి స్థానము అనే అంశంలో లేని అంశం అంటాడు ఎగ్జామ్లో. స్థానము అనే అంశంలో లేని అంశం అంటే స్థానంలో మనకు 4 అంశాలు ఉన్నాయి. డబ్ల్యూ, క్యాపిటల్ డి, స్మాల్ డి, ఇక్కడ వచ్చేసి ఎస్. ఓకే, డబ్ల్యూ అంటే ఓల్ అంటే మొత్తం అంటే పూర్తి బొమ్మ. అంటే పూర్తి బొమ్మ పైన ప్రయోజకుడు ఫోకస్ చేశాడు అని గుర్తుపెట్టుకోండి. డి అంటే ఇది పెద్ద డి కాబట్టి పెద్ద భాగము, చిన్న డి కాబట్టి చిన్న భాగము. ఎస్ అంటే స్పేస్ లేదా ఖాళీ భాగం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే దీనికి సింపుల్ గా డబ్ల్యూ, క్యాపిటల్ డి, స్మాల్ డి, ఎస్. వరల్డ్ వైడ్ దూరదర్శన్ సాక్షి ఛానల్ అంటే మీరు ఏ ఛానల్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు. వరల్డ్ వైడ్ దూరదర్శన్ సాక్షి ఛానల్. దూరదర్శన్ అంటే డిడి, డబ్ల్యూ అంటే వరల్డ్, ఇది ఒక ఛానల్ పేరు అంటే WDDS. మరి రేపు ఎగ్జామ్ అడిగే ప్రశ్న స్థానంలో లేని అంశం అన్నప్పుడు స్థానంలో ఇవి ఉంటాయని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే దూరదర్శన్ అంటే టీవీ మీ ఇంట్లో ఒక స్థానంలో స్థిరంగా ఉంటుంది. మనం షార్ట్కట్లు గుర్తుపెట్టుకున్న తర్వాత ఏమవుతుంది అంటే మరి ఈ అంశాలు గుర్తుంటాయి. ఈ అంశాలన్నీ కూడా ఈ అంశంలోనే భాగాలనే విషయాన్ని మర్చిపోతాం. WDDS దేనిలోని భాగాలు అంటారు రేపు ఎగ్జామ్లో. దేనిలోని భాగాలు అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ స్థానంలోని భాగాలు. ఎందుకు స్థానంలోని భాగాలు అంటే దూరదర్శన్ అంటే టీవీ, ఆ టీవీలో సాక్షి ఛానల్ అన్నాం కాబట్టి ఒక దగ్గర స్థిరంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. WDDS. డబ్ల్యూ అంటే హోల్ అంటే మొత్తం భాగం, క్యాపిటల్ డి అంటే పెద్ద డి కాబట్టి పెద్ద భాగము, చిన్న డి కాబట్టి చిన్న భాగము, ఎస్ అంటే స్పేస్ అంటే ఖాళీ ప్రదేశం. ఓకే, డబ్ల్యూ దేన్ని సూచిస్తుంది అంటారు. డబ్ల్యూ అంటే ఓల్ అంటే మొత్తం, క్యాపిటల్ డి అంటే పెద్ద డి కాబట్టి పెద్ద భాగం, చిన్న డి కాబట్టి చిన్న భాగం, ఎస్ అంటే స్పేస్ అంటే ఖాళీ భాగం. అంటే ప్రయోజకుడు దీనిపైన ఫోకస్ చేశాడు. ఆ ప్రయోగం చాలా పెద్దగా వింతగా ఉంటుంది, అది మీకు అర్థం కాదు కాబట్టి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఓకే, మరి విషయము అనే విషయానికి వస్తే ఇక్కడ చూడండి హెచ్, ఏ, హెచ్డి, ఏడి, ఎన్ఓ, ఓ. ఇక్కడ హెచ్ అంటే హ్యూమన్ ఫామ్ అంటారు, ఏ అంటే యానిమల్ ఫామ్ అంటారు, హెచ్డి ఉంది, హెచ్ పక్కన స్మాల్ డి ఉంది కాబట్టి మానవ రూపంలోని ఒక భాగం, ఏ పక్కన స్మాల్ డి ఉంది కాబట్టి జంతు రూపంలో చిన్న భాగం, ఏంటంటే నేచర్ కాబట్టి ప్రకృతి రూపం. ఇక్కడ ఓ అంటే ప్రాణరహితమైనవి అని గుర్తుపెట్టుకోండి. మరి ఓ అంటే సున్నా అని గుర్తుపెట్టుకోండి, శూన్యము అని గుర్తుపెట్టుకోండి. కానీ ఇంగ్లీష్లో మాత్రము ఎలా స్టార్ట్ అవుతుంది అంటే లెటరు ఇన్ యానిమేట్ థింగ్స్ అంటే చలనం లేనివి, ప్రాణం లేనివి, ఇన్ యానిమేట్ థింగ్స్ అని గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఇక్కడ 6 అంశాలు ఉన్నాయంటే సింపుల్ కోడ్ ఇస్తున్నాను. NaOH సోడియం హైడ్రాక్సైడ్ అని గుర్తుపెట్టుకోండి. చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. విషయంలోని అంశాలు 6ని ఈ చిన్న కోడ్తో గుర్తుపెట్టుకోవచ్చు. ఎన్ అంటే నేచర్. ఓకే, ఇక్కడ ఏ అంటే గుర్తుపెట్టుకోండి, ఏ అంటే ఏ మరియు ఏ డి అని గుర్తుపెట్టుకోండి. ఏ అంటే మీకు తెలుసు జంతు రూపం అని, మరి ఏ డి అంటే జంతు రూపంలోని చిన్న భాగం కాబట్టి ఇక్కడ చిన్న డి ఉందని గుర్తుపెట్టుకోండి.
ఓ అంటే మీకు తెలుసు ప్రాణం లేనివి లేదా శూన్యము అని గుర్తుపెట్టుకోండి. కానీ ఇంగ్లీష్లో మాత్రం ఇన్యానిమేట్ థింగ్స్ అంటారు. మరి హెచ్ అంటే మీకు తెలుసు, హెచ్ అంటే హ్యూమన్ ఫామ్ అంటే మానవ రూపము, హెచ్డి అంటే మానవ రూపంలోని చిన్న భాగము అని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ కోడ్ గుర్తుపెట్టుకోవడం వల్ల విషయంలో ఉన్న అంశాలు ఆరింటిని మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. NaOH. ఎన్ అంటే నేచర్, నేచర్ అంటే ప్రకృతి. ఏ అంటే ఏ మరియు ఏడి గుర్తుకు రావాలి. ఓ అంటే శూన్యము, దాన్ని ఇంగ్లీష్ లో ఇన్యానిమేట్ థింగ్స్ అంటారు. హెచ్ అంటే హెచ్ మరియు హెచ్డి అని గుర్తుకు రావాలి. అంటే విషయంలోని అంశాలంటే NaOH అని గుర్తుపెట్టుకోండి. మరి నిర్ణాయకాలు డి, దీనికి కూడా ఒక షార్ట్ కట్ ఉంది మనకు. నిర్ణాయకాలు డి. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇక్కడ తెలుగులో మరి ఇంగ్లీష్లో రెండు కోడ్లు ఉన్నాయి మనకి సింపుల్ గా. ఇక్కడ ఎఫ్ అంటే ఫామ్, ఫామ్ అంటే ఆకారము. సి అంటే కలర్ మీకు తెలుసు. ఇక్కడ కే అంటే తేలిక రంగు ప్రదేశం. కానీ తేలిక రంగు ప్రదేశాన్ని మనం ఏమంటామంటే ఎస్ అంటే షేడింగ్ అంటాము. కానీ పుస్తకంలో కే ఇవ్వడం జరిగింది. కే అనేది ఒక గుర్తు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి, దానికి అర్థం లేదు అని గుర్తుపెట్టుకోండి. కే అంటే ఒక గుర్తు, ఒక సింబల్. కే అంటే దానికి ఒక మీనింగ్ లేదు. కానీ ఎంకుంది, ఎం అంటే మూమెంట్ అంటే కదలికలు. దీన్ని తెలుగులో ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, ఇంగ్లీష్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మీరు KFC అని మీకు చాలా మందికి పాపులర్. కెంట్ ఫ్రైడ్ చికెన్, చాలా మంది తెలుసు నాన్ వెజ్ తినే వాళ్ళకు. కెంట్ ఫ్రైడ్ చికెన్ దగ్గర వెళ్ళి అక్కడ చికెన్ పీసులు తింటుంటారు. అది ఒక ప్రత్యేకమైన వంటకం. మరి KFC అంటే ఇక్కడ కే వచ్చేసింది, ఎఫ్ వచ్చేసింది, సి. అదే షాప్ లో ఎం కూడా ఉంది. ఎం అంటే మటన్ కూడా ఉంది. అంటే కెంట్ ఫ్రైడ్ చికెన్ తో పాటు మీరు ఏం గుర్తుపెట్టుకోండి, మటన్ కూడా ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి మాకు ఇబ్బందిగా ఉంది సార్ ఇంగ్లీష్ లో అంటే తెలుగులో కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, ఆకారంలో ఆ ఉంది, రంగులో రా ఉంది, తేలికలో తే ఉంది, కాలో కదలికలో కా ఉంది. కాబట్టి అరకత్తెర అని గుర్తుపెట్టుకోండి. అరకత్తెర. చూడండి, నానుడి ఉంది మనకు. అరకత్తెరలో పోకలాగా, ఒక్కలాగా. ఆ అంటే ఆకారం, రా అంటే రంగు, కా అంటే కదలిక, తే అంటే తేలిక రంగు ప్రదేశాలు, రా అంటే కూడా మళ్ళీ రంగు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అరకత్తెర అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి మౌలికాలు అంటే మనకు తెలుసు, ఇక్కడ ఆరిజినేట్స్ అంటారు. దాంట్లో ఏమీ లేదండి. ఇక్కడ సామాన్య అభిప్రాయము, స్వంత అభిప్రాయము అనే రెండు మాటలు ఉన్నాయి మనకంతే. మరి మౌలికాలలో మనకు రెండు మాటలు ఉన్నాయి, సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి సామాన్య అభిప్రాయము, స్వంత అభిప్రాయం. స్వంత అభిప్రాయం అంటే ఒరిజినల్ రెస్పాన్స్, సామాన్య అభిప్రాయం అంటే జనరల్ రెస్పాన్స్ అని. మరి ఏంటి యాక్చువల్గా సామాన్య అభిప్రాయం, స్వంత అభిప్రాయం అంటే కాడును చూడగానే అందరూ చెప్పే విధంగా చెప్పుతుంటే అది సామాన్య అభిప్రాయం. అదే అతందరితో పాటు కాకుండా సొంతంగా క్రియేటివ్ గా ఏదైనా ఒక అంశాన్ని చెప్తున్నట్టయితే దాన్ని సొంత అభిప్రాయం అంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఒకవేళ విద్యార్థి లేదా ప్రయోజకుడు ఒక కాడును చూసి అది పులి యొక్క కాలు సార్ అన్నాడు. పులి యొక్క కాలు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తే పులి యొక్క కాలు అంటే జంతు రూపము, జంతు రూపంలోని భాగం అంటే ఏడి అని గుర్తుపెట్టుకోండి. అది పులి సార్ అన్నాడు అంటే అది పూర్తిగా ఏను సూచిస్తున్నట్టు. మనిషి సార్ అన్నాడు, ఇక్కడ హెచ్ అని గుర్తుపెట్టుకోవాలి. మనిషి యొక్క కాలు సార్ అన్నాడు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి హెచ్డి అని, ఎందుకంటే మానవ రూపంలోని భాగాన్ని చెప్తున్నట్టు. ఒకవేళ అతడు చూసి ప్రకృతికి సంబంధించిన అంశాలు, మేఘాల గురించి, ఆకాశం గురించి, చెరువుల గురించి, సముద్రాల గురించి చెప్తే ప్రకృతి గురించి మాట్లాడుతున్నట్టు. మరి ప్రకృతి గురించి మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలంటే మనకు సింపుల్ గా తెలుసు, ఇక్కడ నేచర్. నేచర్ అంటే ఎన్, ప్రకృతి రూపం అని గుర్తుపెట్టుకోండి. అంటే చూడగానే అతడు ఇచ్చే ప్రతిస్పందనను బట్టి మనం చెప్పడం జరుగుతుంది. కానీ ఎగ్జామ్లో ఇచ్చే ప్రశ్న ఏంటయ్యా అంటే స్థానంలో లేని అంశం ఏది అంటాడు. స్థానం అనగానే మనకు తెలుసు కోడ్ ఉంది. ఇక్కడ విషయం అనగానే NaOH ఉంది. నిర్ణాయకాలు అనగానే రెండు కోడ్లు ఉన్నాయి మనకు. KFC, కెంట్ ఫ్రైడ్ చికెన్. చికెన్ అంటే దాంతో పాటు మటన్ కూడా ఉంది కాబట్టి KFCM అని గుర్తుపెట్టుకోండి. లేదా అరకత్తెర అంటే మొదటి లెటర్స్ తీసుకుంటున్నాను.
అరకత్తెర. ఇక్కడ మౌలికాల్లో మనం అందరితో పాటు చెప్తున్నాడా, విభిన్నంగా చెప్తున్నాడా అంటే ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. ఆర్ఐబిటి అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ కోల్డ్, COLD అంటే స్థానము, విషయాంశాలు, నిర్ణాయకాలు, మౌలికాలు. ఇంగ్లీష్లో తెలుగులో కోడ్ వచ్చేసింది మనకు. తర్వాత స్థానం అనగానే WD, విషయాంశాలు అనగానే NaOH, నిర్ణాయకాలు అనగానే మనకు అరకత్తెర. అంటే ఇక్కడ సింపుల్గా తీసుకుంటే నిర్ణాయకాలకు దీనికి లింక్ చేసి పెట్టుకోవాలి. మీరు ఎలా లింక్ చేసుకుంటారని మీకు తెలుసు. చికెన్ ఎంత తీసుకోవాలి అనేది మీ నిర్ణయం కాబట్టి, ఎంత తీసుకోవాలనేది మీ నిర్ణయం కాబట్టి ఇలా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. మరియు చిన్న ప్రశ్న, మరి ఇంతవరకు బాగానే నేర్చుకున్నారు. రోషాక్ శిరామరకల పరీక్షను ఎవరు ప్రతిపాదించారంటే హెర్మన్ రోషాక్. మరి అతడు ఏ దేశస్థుడు అంటే స్విట్జర్లాండ్ దేశస్థుడు. ఓకే, మరి ఈ పరీక్షను ప్రాముఖ్యంలోకి తెచ్చిన వ్యక్తి అంటాడు. మరి ఈ పరీక్షను ప్రాముఖ్యంలోకి తెచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే బెక్ అని గుర్తుపెట్టుకోవాలి. బెక్ అనే వ్యక్తి మనకు నాయకత్వం అనే టాపిక్ లో కూడా వచ్చాడు గతంలో. అంటే బెక్ అనే వ్యక్తి ఈ పరీక్షను ప్రాచుర్యంలోకి తెచ్చాడు. మరి ఈ పరీక్ష యొక్క స్పెషాలిటీ ఏమిటంటే హెర్మన్ రోషాక్ అనే వ్యక్తి ఇక్కడ 37 సంవత్సరాల వయసులోనే, అతి చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది. అది కూడా ఎందుకంటే ఆర్ఐబిటి పరీక్షను 9 నెలలు కష్టపడి రూపొందించాడు. కానీ అంత పాపులారిటీ రాకపోవడంతో బాగా ఆలోచించి క్షీణించి, అంటే అక్కడ ఆరోగ్యం దెబ్బతిని అతడు చనిపోయినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. అంటే అతి చిన్న వయసులో చనిపోయినటువంటి సైకాలజిస్ట్ ఎవరయ్యా అంటే హెర్మన్ రోషాక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ పరీక్షను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి ఎవరంటే బెక్. ఈ పరీక్ష 1921 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. మనకి 1921 సంవత్సరంలో ఎన్నో చారిత్రక సంఘటనలు జరిగాయి. దాన్ని మనము మిగతా వాటితో లింకు చేసుకొని సామ్యంగా గుర్తుపెట్టుకుంటే మర్చిపోమని గుర్తుపెట్టుకోండి. మొత్తంగా కార్డుల సంఖ్య 10, 5, 2, 3 కార్డులు. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్చుకున్నాం. మరిన్ని షార్ట్కట్ల కోసం మీరు కామెంట్ సెక్షన్లో మీరు కనుక మెసేజ్ పెట్టినా, మన యాప్లో మెసేజ్ పెట్టినా నేను ఖచ్చితంగా ఆ టాపిక్ పైన ఖచ్చితంగా వీడియో చేస్తాను, సులువుగా మీకు అర్థం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.